జానీ మాస్టర్ అనే ఎవరైతే డాన్స్ మాస్టర్ ఉన్నారో ఒక లేడీ డాన్సర్ మీద లైంగికంగా వేధింపులకు పాల్పడ్డట్టు ప్రతి సోషల్ మీడియాలో అదే వైరల్ అవుతుంది సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రేప్ అంటే ఏంటి? కన్సెంట్ లేకుండా జరిగింది. మరి కన్సెంట్ లేకుండా జరిగినప్పుడు రేప్ జరిగినప్పుడే ఈవిడ ఎందుకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదు? ఏమో భయపడకుండా చెప్పుండకపోవచ్చు అంటే అదంతా బుల్షిట్ థింగ్స్ అండి. కానీ మీరు ఇప్పుడు సమాజం అంతా జానీ మాస్టర్ మీద కోపం తెచ్చుకుంటుంటే మీరు జానీ మాస్టర్ ఫేవర్ గా మాట్లాడుతున్నారు. జానీ మాస్టర్ అనే వ్యక్తి చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి. సో తన మీద బురద చల్లడం అనేది చాలా ఈజీ. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నివిల్ ఆనంద్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మనతో స్టూడియోలో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. ఈ రోజున మనకి హాట్ టాపిక్ గా జానీ మాస్టర్ డాన్సర్ గా ఉన్న ఒక T12 షోలో ఒక లేడీ డాన్సర్ ని లైంగికంగా వేధింపులకు పాల్పడినట్టు మనకు వార్తల్లో వచ్చింది. సో దాని గురించి సుబ్బు సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ చూస్తున్నారు కదా సార్, జానీ మాస్టర్ అనే ఎవరైతే డాన్స్ మాస్టర్ ఉన్నారో ఒక లేడీ డాన్సర్ మీద లైంగికంగా వేధింపులకు పాల్పడ్డట్టు ప్రతి సోషల్ మీడియాలో అదే వైరల్ అవుతుంది సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అయితే మొట్టమొదటిగా ఒక విషయం చెప్పాలంటే ఐ స్టాండ్ విత్ జానీ మాస్టర్. అవునా? ఎందుకు సార్ అలా? ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి, రేప్ కేసులను చూసుకుంటే అంటే నార్త్ తో తీసేస్తే సౌత్ తో పోలిస్తే దాదాపుగా ఏ అయితే రేప్ కేసులు ఎఫ్ఐఆర్ గా ఫైల్ అవుతాయో అందులో దాదాపుగా 70 నుంచి 80% వరకు కూడా అవి కేవలం కల్పితాలు మాత్రమే. ఒరిజినల్ గా రేప్ కేసులు 20 to 25% మాత్రమే ఉంటాయి. ఒరిజినల్ లైంగిక వేధింపులు అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే రాయదుర్గ్ పిఎస్ నుంచి అది నార్సింగ్ పిఎస్ కి ట్రాన్స్ఫర్ అవడం, అక్కడ 376, 506, 323 సబ్ క్లాస్ 2, సబ్ క్లాస్ N ఇట్లా అవ్వడం, ఇవన్నీ చూస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు లైంగిక వేధింపులు అసలు 376 కేసు ఎందుకు పెడతారు? రేప్ జరిగినప్పుడు అంటే రేప్ అంటే ఏంటి? కన్సెంట్ లేకుండా జరిగింది. మరి కన్సెంట్ లేకుండా జరిగినప్పుడు రేప్ జరిగినప్పుడే ఈవిడ ఎందుకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదు? ఇప్పుడు ఎందుకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది? అంటే ముందు నుంచి వీళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఉండొచ్చు. నేను ఏమంటానంటే ఐఎమ్ నాట్ షూర్, నేను దీన్ని కరెక్ట్ అని నేను చెప్పడం లేదు, కానీ ఇలా జరిగి ఉండొచ్చు అని నేను చెప్తున్నాను. ఎందుకు అని అంటే ఇప్పుడున్న చట్టాలన్నీ కూడా ఏంటంటే ఆడవాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఖచ్చితంగా ఆడవాళ్ళకు అనుకూలంగా చేశారు అని అంటే మన పురుష సమాజం వాళ్ళని ఆ విధంగా వేధించింది, ఆ విధంగా చిత్రహింసలకు గురి చేసింది. కాబట్టి ఆ సర్టైన్ టైం కి అలాంటి చట్టాలు తీసుకురావాల్సి వచ్చింది. ఏ నిర్భయ దగ్గర నుంచి, దిశ సంఘటన దగ్గర నుంచి, పశ్చిమ బెంగాల్ డాక్టర్ సంఘటన దగ్గర నుంచి మనం అన్ని సంఘటనలు చూసుకుంటూ వస్తే ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఏంటంటే అది ఓకే, అలా జరిగినప్పుడు ఖచ్చితంగా శిక్షించడం అలా ఉరిదీయాలి బహిరంగంగా. అవి అడ్డం పెట్టుకొని కొంతమంది లాభార్జనగా దాన్ని ఒక వ్యాపారంగా ఓ టైప్ ఆఫ్ స్త్రీలు ఏం చేస్తారంటే ముందుగానే మ్యూచువల్ కన్సెంట్ గాతోనే వాళ్ళ అన్ని కార్యక్రమాలు జరిగిపోతే తర్వాత దాని ఏంటంటే వాళ్ళ మధ్య వచ్చే భేదాభిప్రాయాలు, లేదంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఆర్థిక పరమైనటువంటి కానీ, సాంఘిక పరమైనటువంటి కానీ, కుటుంబ పరమైనటువంటి కానీ, రాజకీయ నేపథ్యం, ఇలాంటివన్నీ భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు అవి రేపులుగా కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి చూస్తే పోలీస్ స్టేషన్ లో ఆ అబ్బాయి నన్ను రేప్ చేసింది అని అంటే రేపు అదే స్పాట్ లో జరిగిందా అని అంటే సమాధానం ఉండదు. అమ్మ రేపు ఎప్పుడు జరిగిందంటే చాలా సార్లు జరిగింది సార్, చాలా సార్లు జరిగింది. అంటే చాలా సార్లు అంటే ఫస్ట్ జరిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఏమో భయపడకుండా చెప్పుండకపోవచ్చు. అంటే సరే, ఫస్ట్ జరిగినప్పుడు భయపడి చెప్పలేదు. మరి రెండోసారి జరిగినప్పుడు, మూడోసారి జరిగినప్పుడు, నాలుగోసారి అట్లా జరుగుతున్నప్పుడు ప్రతిసారి భయపడుతున్నారా? ఇప్పుడు సమాజం పట్ల ఉన్నప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఇలా అవుతుందనంటే అవమానానికి గురవుతుంది సార్ ఖచ్చితంగా. అలాంటి ఏమైనా ఇన్ఫీరియారిటీస్ ఉంటే అదంతా బుల్షిట్ థింగ్స్ అండి. ఏంటంటే మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే అమాయకుడు ఎవడు ఉన్నాడు అంటే మగవాడు, అందులోనూ పేరు వచ్చినాడు మీద బురద చెల్లేసి. ఇప్పుడు మీరు చూస్తే రాజ్ తరుణ్ లావణ్య, రాజ్ తరుణ్ అనే వ్యక్తి వాస్తవానికి ఆవిడతో సహజీవనం చేసింది, కానీ ఆవిడ వ్యక్తిత్వం మంచిది కాదని చెప్పి లావణ్య డ్రగ్స్ కి అలవాటు పడుతున్నాను సమ్ ఏవో రీజన్స్ చెప్పి వదిలించేసుకోవడానికి ప్రయత్నం చేశాను. సో అలాగే అందరూ కూడా ఏంటంటే సర్టెన్ టైం వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్య వెకుటు పుట్టడం, వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సాంస్కృతికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఇలాంటి కారణాల ద్వారా వాళ్ళు భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయేటప్పుడు కొన్ని ఆర్థిక పరమైనటువంటి సెటిల్మెంట్స్ వాటి మధ్య తేడా వచ్చి ఈ రేప్ కేసులు, తర్వాత 376, 354D ఇలాంటి కేసులు జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి దయచేసి ఏంటంటే జానీ మాస్టర్ తప్పు చేసిండా ఒప్పు చేసిండా పక్కకు పెడితే ఈ అమ్మాయికి ఫస్ట్ లైంగిక వేధింపులు జరిగినప్పుడే ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలి, క్విట్ చేసి వెళ్ళిపోవాలి, వేరే ప్లేస్ ఏదైనా ఎదుర్కోవాలి. ఇప్పుడు ఏంటంటే స్త్రీ సాధికారిత అంటే మహిళా ఎంపవర్మెంట్ ఉంది కదా చాలా ప్లేసులలో. అక్కడే కాకపోతే మీరు ఇంకొక మాస్టర్ దగ్గరికి వెళ్ళి చేయొచ్చు, నన్ను గాయపరిచాడు, నన్ను అవుట్డోర్ కొడుతున్నాడని, అవుట్డోర్ లో నన్ను అంటే లైంగికంగా లొంగ తీసుకుండని, పైన అత్యాచారం చేసిన, మరి అప్పుడేం చేసావు?
ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ చేయొచ్చు కదా, అవును. ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కంప్లైంట్ చేయొచ్చు కదా, లేదంటే డైరెక్టర్స్ అసోసియేషన్ మా మా ఏముంది కదా, మా అసోసియేషన్ లో కంప్లైంట్ చేయొచ్చు కదా, లేదంటే అప్పుడే మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చు కదా. సో ఇవన్నీ జరగకుండా ఈ రోజు ఎందుకు వచ్చింది ఇది అంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్టివ్ గా ఉండడం వల్ల కొంతమంది దీనికి కావాలని వాళ్ళిద్దరి మధ్య తారతమ్యతలు పెంచడం కోసం, అంటే మన పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయడం కోసం ఇలాంటి ఒక అంశం తీసుకొచ్చి అతని మీద బురద జల్లే ప్రయత్నంలో ఇవన్నీ కూడా అని నేను అనుకున్నా. నాట్ షూర్. అంటే జానీ మాస్టర్ అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే లో బ్యాక్గ్రౌండ్ నుంచి, అంటే అప్పర్ నుంచి వచ్చిన వ్యక్తి, తినగా రెంట్లు కట్టుకొని వచ్చిన వ్యక్తి. అంటే టాలీవుడ్ లో ఉన్నటువంటి కొరియోగ్రాఫర్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ కొరియోగ్రాఫర్. సో అంటే నేను చూస్తున్నా ఆయన సాంగ్స్ చూసా, అతని ఇంటర్వ్యూస్ చూసా కొన్ని, నేను కూడా తెలుసుకున్నా పర్సనల్ గా అసలు ఆయన ఏంటి పరిస్థితి అని. అంటే వెరీ గుడ్ పర్సన్, మంచి వ్యక్తి, హెల్ప్ చేస్తారు ఇలా. సరే వ్యక్తిగతంగా వేరే వేరే వాళ్ళకి భేదాభిప్రాయాలు ఉండొచ్చు, ఒక వ్యక్తి అందరికీ నచ్చాలని లేదు. అందరికి అంటే రకరకాల అభిప్రాయాల్లో రకరకాల కోణాల్లో ఒకరికి కనెక్ట్ అవుతారు, ఇంకొకరికి కనెక్ట్ అవుతారు అంతే తప్ప అతను జానీ మాస్టర్ అనే వ్యక్తి రేపిస్టు లేకపోతే ఇంకోటి కాదు. అతను కూడా మనిషే, తనకి కుటుంబం ఉంది, తనకి కుటుంబ జీవితం ఉంది, తర్వాత ఆయన ఒక పబ్లిక్ ఫిగర్, తనకి సమాజం గురించి బాధ్యత ఉంటుంది, భయం ఉంటుంది కదా, అవగాహన ఉంటుంది. అలాంటి వ్యక్తి ఎందుకు అలా చేస్తారు? సో కాబట్టి ఏంటంటే జానీ మాస్టర్ ఇలా చేశాడు అన్నదాన్ని అయితే ఐఎమ్ నాట్ బిలీవ్. నేను అసలు దాన్ని నమ్మను. ఇలాంటి కోణాలలో ఏంటంటే చాలా వరకు కూడా ఏంటంటే ఇలాంటి అమ్మాయిలు డబ్బుల కోసం రాజకీయంగాను, లేదంటే ఇంకా రకరకాల వాళ్ళు దెబ్బతీయాలను, వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతీయాలను చేస్తుంటారు అన్నాడు. సో 376, 506, 323 అయింది కాబట్టి చూద్దాం. అతను ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన జానీ మాస్టర్ తప్పు చేసినట్టు, జానీ మాస్టర్ రేపిస్టు, జానీ మాస్టర్ తీవ్రవాది కాదు. అతను నేరం మోపబడిన వ్యక్తి. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆయన దోష నిర్దోష అని తేలింది. సో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా. కోర్టు జడ్జిమెంట్ ఇవ్వాలంటే ప్లీడింగ్స్ ఉంటే, క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ఎవిడెన్స్ ఉంటుంది, తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. కానీ మీరు ఇప్పుడు సమాజం అంతా జానీ మాస్టర్ మీద కోపం తెచ్చుకుంటుంటే మీరు జానీ మాస్టర్ ఫేవర్ గా మాట్లాడుతున్నారు. అంటే మీరు లా వృత్తిలో ఉన్నారు కదా, అలా మీకేమన్నా ఆడవాళ్ళంటే విరుద్ధమా, లేకపోతే ఆడవాళ్ళంటే నాకేం విరుద్ధం లేదండి. ఎందుకంటే దయచేసి స్త్రీ సమాజం మన్నించండి, నేను ఎప్పుడు కూడా స్త్రీలకు వ్యతిరేకం కాదు. కొంతమంది స్త్రీలు ఇలా చేస్తున్నారు కాబట్టి మిగతా స్త్రీలకి ఆ పేరు వస్తుందని నేను చెప్తున్నాను. అమ్మ దయచేసి మీరు తప్పు అనుకోదు. ఏంటంటే కొంతమంది స్త్రీలు రేపులు జరగట్లేదని నేను అనలా, జరుగుతున్నాయి, తక్కువ మోతాదులో జరుగుతుంది. మిగతా రేప్ కేసులు అయ్యాయి కూడా నార్త్ లో మళ్ళీ జరుగుతున్నాయి. అవి అసలు కనీసం నమోదు కూడా కావట్లా. నమోదు చేయొచ్చు అని కూడా వాళ్ళకి తెలియదు. ఎన్సీఆర్బీ రిపోర్ట్లు చూస్తే నార్త్ తో పోలిస్తే సౌత్ చాలా బెటర్. ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఎకనామికల్ గా కానివ్వండి, అదేవిధంగా రాజకీయ పరంగా కానీ, అవగాహన పరంగా కానీ, ప్రతి విషయంలోని నార్త్ కంటే సౌత్ చాలా బెటర్. సో కానీ ఇక్కడ అయ్యే రేప్ కేసులు అన్ని కూడా ఏంటంటే అన్ని కాదు, కొన్ని వాళ్ళు మ్యూచువల్ కన్సెంట్ తోనే తిరుగుతారు, లవర్లు గాను లేదంటే రకరకాలుగాను సహజీవనం చేస్తారు. తర్వాత వాళ్ళ మధ్య వచ్చే భేదాభిప్రాయాల వల్ల వాళ్ళు రేప్ కేసులుగా రకరకాల 354D ఇలాంటి కేసులు పెట్టడం జరుగుతుంది అన్నట్టు. సో కాబట్టి జానీ మాస్టర్ అనే వ్యక్తి చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి. సో తన మీద బురద జల్లడం అనేది ఏంటంటే చాలా ఈజీ, తన జీవితకాలం పడుతుంది కడుక్కోవడం. సో కాబట్టి దయచేసి అలాంటి వ్యక్తి మీద వచ్చే వద్దంతలు నమ్మొద్దు. ఎందుకంటే అతను ఎంతో కష్టపడి వచ్చిండు, ఆ కష్టం విలువ తనకు తెలుసు. సో అలాంటి వ్యక్తి ఎందుకు ఒక స్త్రీకి అన్యాయం చేస్తారు? సో తన మీద ఎంతో మంది బురదతారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అతని మీద ఎంతో మంది బురద చేస్తారు, కానీ వండర్ఫుల్ గా అడ్మినిస్ట్రేషన్ చేయగలరు. అదే విధంగా మీరు చంద్రబాబు నాయుడు గారిని చూడండి, వండర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్, ఆయన మీద కూడా ఎంతో మంది బురద జల్లుతుంటారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆయనకు చూస్తే గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా వచ్చింది నిన్న రీసెంట్ గా. ఏంటి, గ్రామ సభలన్నీ కూడా ఎట్ ఏ టైం నిర్వహించారు. సో ఏంటంటే ఒక గొప్ప వ్యక్తులు చేసేటప్పుడు ఏంటంటే కొంతమంది రాజకీయంగా పొలమడానికో లేదంటే వాళ్ళ వ్యక్తిత్వం మీద బురద జల్లడానికో వేరే వ్యక్తులు చేసే కుట్ర ఇది. సో కాబట్టి జానీ మాస్టర్ మీద ఎంత లోతుగా అంటే కేసులు అవడానికి పవన్ కళ్యాణ్ గారు సపోర్టర్ గా ఉండు కాబట్టి అతని మీద బురద జల్లే ప్రయత్నంతో వేరే వాళ్ళు చేసే కుట్ర ఉండొచ్చు తప్ప, అది జరుగుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడ ఎందుకు సైలెంట్ గా ఉండి ఇప్పుడే ఆయన మీద కేసు పెట్టాలి? ఆలోచించండి. నిజంగా మనకి ఇది అన్ఫేర్ అనిపిస్తుంది కదా. సో కాబట్టి జానీ మాస్టర్ అనే వ్యక్తి కింది స్థాయి నుంచి అంటే ఒక స్థాయికి వచ్చిన వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తి ఇలా చేసిందంటే ఎవరు నంబరు. ఒకవేళ ఎలాంటివి జరిగినా సరే అది రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తారు తప్ప ఇట్లా రోడ్ ఎక్కడానికి అయితే ప్రయత్నించాం. సో కాబట్టి ఈ సంఘటన అనేది అవాస్తవం అయి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. అవును సార్. అయితే ఇప్పుడు మీరు అడ్వకేట్ గా ఉన్నారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ లాస్ట్ లో చెప్పండి. ఇప్పుడు మీరు అడ్వకేట్ వృత్తిలో ఉండి ఇప్పుడు ఆ జానీ మాస్టర్ తరపున లేకపోతే ఆ లేడీ తరపున ఇద్దరిలో ఎవరికి న్యాయం జరగాలనుకుంటున్నారు?
ఎవరి దగ్గర న్యాయం ఉంటే వాళ్ళకి. జానీ మాస్టర్కే న్యాయం జరగాలి అని నేనన్నా, ఆ అమ్మాయికే న్యాయం జరగాలి. న్యాయం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి జరగాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది అడ్వకేట్ సుబ్బు గారు జానీ మాస్టర్ వివాదంలో మాట్లాడిన మాటలు. ఈ వివాదంలో ఇంకా ఎలాంటి మలుపులు వస్తాయో, ఇంకా ఎలాంటి ట్విస్టులు బయటకు వస్తాయో, ఇవన్నీ చూడడానికి చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్ టీవీ. థ్యాంక్ యూ.